యేసుక్రీస్తు విప్లవంలో ఉండి 3 ఏళ్లే పనిచేశాడు. యేసును ఏ దేశమైనా గుర్తుంచుకోకుండా ఉందా? ఏ దేశంలోనైనా యేసును తెలియనివాడున్నాడా? 750 కోట్ల మందికి 33 నుంచి 2017 వరకు తెలియని చరిత్రలోని దేశం లేదు. ఈ విప్లవం దేవుని వల్ల కలిగిందనడానికి ఇదే మీకు ప్రత్యక్ష సాక్ష్యం. దీన్నెవడు ఆపలేడు. ఇది దేవుని వల్ల కలిగింది. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. లోకమంతా ఆయన వెంటే వెళ్ళుచున్నది. లోకమంత శక పురుషుడని ఒప్పుకున్నది. ఈ దేశంలో క్రైస్తవులను మీరు తగిలేస్తారా? అయితే కాలానికి తేదీ క్రీస్తని మానేస్తారా? పంజాబు, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగ, అందరిది ఈ గంగ, అందరిది ఈ నేలే. ఈ దేశం ఒకరిది కాదు, దేవుడు చేసిన నేలే. ప్రతి మనిషికి దేవుడు ఒకడు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. స్వామి వివేకానంద ఏమన్నారు? నేను ఒకవేళ యేసు కాలంలో పుడితే నా గుండెలో ప్రవహించు రక్తంతో యేసు పాదాలను కడుగుతానని అనలేదా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పమని యేసు మాట చెప్పలేదా? మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత? మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత? మహనీయులే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత? మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత? చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు కాలమానాన్ని యేసు ప్రభువుతోనే చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకుండే ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం, ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం, పవిత్రమైన వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి దేశంలో నిత్తేది వేస్తున్నారంటే చూడు, అది క్రీస్తు పుట్టాడని అందరూ చెబుతున్నారురా. ప్రతి దేశంలో నిక్కాలం లెక్కించాలంటే చూడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నారురా. లోకమంతా గుర్తించినది ఒకే ఒక్కడు, అతనిలాగా బ్రతకలేదు భూమిలో ఏ ఒక్కరు. అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే.
పరలోకానికి మార్గం యేసుక్రీస్తొకడే, క్షమించుటకు మార్గం యేసుక్రీస్తొకడే, పాపం చెయ్యని వాడు యేసుక్రీస్తొకడే, మంచిగా ఉండాలంటే మార్గం యేసుక్రీస్తొకడే. ప్రతి దేశంలో మంచివారు ఇప్పుడున్నారంటే చూడు, ఆ క్రీస్తు బోధ విని అందరూ మారుతున్నారురా. ప్రతి దేశంలో ప్రజా సేవలు చేస్తున్నది ఎవరో చూడు, రోగుల కొరకు హాస్పిటల్స్ కట్టించారురా. లోకంలో మొదటి రక్తదాత క్రీస్తు ఒకడు, రక్తదాతలందరికీ భూమిలో మూల పురుషుడు, పురుషులందరికంటే పుణ్య పురుషుడు, శక పురుషుడు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే.